నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసినా కూడా ఇప్పటికీ అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందంటే అభిషేక్ తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీతో మ్యాచ్ ఆడాడు. అభిషేక్ తన జెర్సీని హోటల్ గదిలో మర్చిపోవడం వల్ల ఇలా సిరాజ్ జెర్సీతో దిగాడని ఆ మ్యాచ్ కామెంటేటర్లైన నాసిర్ హుసేన్, సునీల్ గవాస్కర్ అన్నారు. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే అభిషేక్ శర్మ తన జెర్సీని డ్రెస్సింగ్ రూమ్ వరకు తెచ్చుకున్న అక్కడి నుంచి గ్రౌండ్ లోకి తెచ్చుకోవడం మర్చిపోయాడని, అందుకే సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగాడని కూడా చెబుతున్నారు. కానీ ఫీల్డింగ్ టైంలోనూ అభిషేక్ సిరాజ్ జెర్సీలోనే కనిపించాడు. అంటే దీన్ని బట్టి హోటల్ రూమ్ లోనే మర్చిపోయి ఉండొచ్చు. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్లు ఎప్పుడు తన జెర్సీతోనే మ్యాచ్ ఆడాలి, వేరే జెర్సీలతో గ్రౌండ్ లోకి వెళ్ళకూడదు. అంటే అభిషేక్ ఇక్కడ రూల్ బ్రేక్ చేశాడనమాట. కానీ ఈ రూల్ బ్రేక్ చేయడానికి చిన్న ట్రిక్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తప్పలేదని అంపైర్స్ ని కన్విన్స్ చేయగలిగి అంపైర్ అందుకు ఒప్పుకుంటే దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. అభిషేక్ కూడా అంపైర్ కి చెప్పి ఇలా వేరే జెర్సీతో బరిలోకి దిగాడట. అందుకే పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే జెర్సీ మారిన అభిషేక్ శర్మకి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. వరుసగా 3వ మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యాడు.